ఎందుకు మనం ఈ అస్ట్రాలజీ తెలుసుకుంటుంటామంటే జనరల్గా రాశి వారు పాపం ఇప్పటిదాకా చాలా రకాల భార్య భర్తలు ఇద్దరు ఒకరి జాతకం అద్భుతంగా ఉండి ఇంకో రాశిలో కాస్త నెమ్మదంగా ఉందనుకోండి, ఫ్యామిలీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? వాహనాలు నడిపేటప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళడం పుణ్యాన్ని మనం బ్యాంకులో వేసుకుంటున్నట్టు. ఇతరులు మోసం చేయడానికి ప్రయత్నాలు చేసిన అసలు శని భగవానుడు అంటేనే వ్యక్తికి క్రమశిక్షణ నేర్పించే భగవానుడు ఆయన. శత్రువులు ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. అప్పటిదాకా చాలా డిస్టర్బెన్సీలో ఖర్చులతో ఇబ్బంది పడ్డాం అనుకున్న వాళ్ళకి ఒక చేంజ్, అధిక శ్రమతో వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే అధిక ప్రయోజనాల కోసం ఆశించటం వల్ల నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ ఏడుపుగంటి పద్మజారాణి గారు. సో ఆవిడని అడిగి ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాను. సూపర్ అండి. సో ఈ 2025 సంవత్సరం అయితే అసలు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. చాలా మంది చాలా నిరుత్సాహాలతో, కొంతమంది గెలుపులతో అలా ముగిసిపోయింది మొత్తానికైతే. 2026లో అయినా ఏమైనా మార్పు ఉంటుందా, ఏమైనా మిరాకిల్స్ జరిగే అవకాశం ఉందా అని చెప్పి అన్ని రాసుల వారు ఎదురు చూస్తున్నారు మీ మాట కోసం. ఎలా ఉండబోతుంది? అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే జాతకంలో తీసుకున్నప్పుడు ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహ సంచారాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఈ 2026 సంవత్సరం తీసుకునేటప్పటికీ మనకి ప్రధాన గ్రహంగా మనం ఇక్కడ గురుడిని చెప్పినప్పుడు గురుడు 3 రాశులు మారడం జరుగుతుంది. ముందుగా ఆయన జూన్ దాకా ఉండే సమయంలో అంతా కూడా మిథున రాశిలో సంచరించడం, తర్వాత జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ దాకా తీసుకున్న సమయంలో కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచరించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక నవంబర్ డిసెంబర్ 2 నెలల పాటు మళ్ళీ మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడిటి యొక్క ఇంపాక్ట్ మనుషుల మీద, వారి వారి వ్యక్తిగత జాతకాల మీద గోచార రీత్యా ఇచ్చే ఫలితాలు ఒకటి. దాంతోపాటుగా శని భగవానుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఈ సంవత్సరం 2026 ప్రారంభం నుంచి చివరి దాకా కూడా మీనరాశిలో సంచరించడం, మధ్యలో వక్రీకరించడం అనేది, ఇక దాంతోపాటుగా ఈ యొక్క రాహుకేతువులు స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా కూడా ఇదంతా కూడా మనకి కుంభరాశిలోనూ అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తాయి. ఈ ప్లానటరీ పొజిషన్లో మనం ప్రధానంగా తీసుకునేది ఏంటంటే ప్రతి రాశి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆర్థిక విషయాలు కానీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కళారంగం, మీడియా, ఇలా డిఫరెంట్ వాటిల్లో అంటే వ్యక్తులంటే ఒకే దాంట్లో ఉండరు, వేరు దాంట్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి వారికి ఎవరెవరికి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే క్లుప్తంగా, అంటే ఇది ఎలాబొరేటివ్గా కాకుండా కొంచెం మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మేడం, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు సగం సగం అంటారు కదా, అర్ధాంగి అని అంటూ ఉంటారు. సో ఒకరి జాతకం అద్భుతంగా ఉండి వారి రాశిలో అద్భుతమైన ఫలితాలు చూపిస్తూ ఇంకో రాశిలో కాస్త నెమ్మదంగా ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సో వాళ్ళిద్దరికీ కలిపి వర్తిస్తుందా అది? అంటే మామూలుగా అయితే ఎవరి జాతకం ఇంపాక్ట్ ప్రకారం వాళ్ళు పెడతారు. అంటే ఒక వ్యక్తి ఇండివిజువల్ జాతకంలో మనం మేజర్ చూసేది ఏంటి? అతని కెరీర్ కానీ, అతని అభివృద్ధి కానీ, అతని ఆలోచనలు కానీ, అతని విధానం కానీ, అతని వృత్తి కానీ, అతనికి సంబంధించిన అందులో చూస్తాం. అలాగే ఇద్దరిది కలిపి మనం చూస్తున్నప్పుడు ఇద్దరి యొక్క అన్యోన్యత విషయాన్ని మనం అక్కడ తీసుకుంటున్నప్పుడు, అంటే భాగస్వాముల మధ్య జనరల్గా ఇద్దరిది కలిపి కంపాటబిలిటీలో చూసేది అన్యోన్యత విషయంలో. ఒకరిది చాలా బాగుండి ఒకరిది నార్మల్గా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఈ నార్మల్గా ఉండే వాళ్ళది మనం పెంచుకోమని చెప్పి ఏ విధంగా ఈ రకమైన చిన్న పరిహారాల ద్వారా చేసుకుంటూ వెళితే కనీసం వాళ్ళు అంటే వీళ్ళతో కలిపి జాయింట్ వెంచర్స్ ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూసుకొని ఎవరిది స్ట్రెంగ్త్గా ఉంది, ఎవరి దాని ప్రకారం పెడితే మంచిది. ఇక్కడ కూడా ఒకరిది బాగుంది, ఒకరిది నార్మల్గా ఉంది, బాగుంది దాని వాళ్ళ మీద మనం పెడుతున్నాము అంటే పెడుతున్నావు, కానీ ఖర్చు పెట్టవలసిన వ్యక్తి జాతకమే నార్మల్గా ఉండి నడిపించేవాడే నార్మల్గా ఉంటే రెండో వాళ్ళది అద్భుతంగా ఉన్నా వాడికి శ్రమ తప్ప ఫలితం కొంత తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడైనా మనకి స్ట్రెంగ్త్ లేదు అన్నప్పుడు స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. అసలు అది సమయమా కాదా చూడాలి. ఆ వ్యక్తి చేయబోయే పని ఒక అష్టకవర్గ ద్వారా నిర్ణయించి ఆ బలం ఎలా ఉంది వాడికి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక స్థలాన్ని కొనుక్కోబోతున్నాను, కరెక్టే, కొనుక్కోబోతుంటే నీ దాంట్లో స్ట్రెంగ్త్ బాగుందా, రాబోయే దశల్లో స్ట్రెంగ్త్ బాగుందా, కొనుక్కున్న దాన్ని నువ్వు ఉంచి దాన్ని ముందుకెడతావా అన్నవన్నీ కూడా
దాంట్లో గమనించుకొని ముందుకెళ్ళాలి. అది ఇద్దరు అంటే ఒక పార్ట్నర్స్ ఒకళ్ళ జాతకంలో ఇబ్బంది ఉన్నా రెండో వాళ్ళ జాతకం అనుకూలంగా ఉన్నప్పుడు వీలైనంత వరకు దాన్ని దాటించగలిగిన మానసిక శక్తి ఒకళ్ళకున్నా రెండో వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సపోర్టివ్గా ఉండడం అనేది ఒకటి, రెండో వాళ్ళు వాళ్ళు దాన్ని పెంచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎగ్జాక్ట్లీ నేను అడిగింది అదే అనమాట మ్యామ్, కరెక్ట్గా చెప్పారు మీరు. ఎందుకంటే నా పేరు పైన బాగాలేదంట కానీ నీ పేరు పైన బాగుందని చెప్పి వైఫ్ పేరు పైన లేకపోతే పిల్లల పేరు పైన పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. ఆ తర్వాత కొన్ని వ్యాపారాలు నడిపించుకోలేక ఇబ్బందులు పడ్డ వాళ్ళని కూడా చూసాను. అంటే అలా కాదు, అక్కడ ఏంటంటే నడిపే వాడు కూడా ముఖ్యమే. ఇప్పుడు ఒక కుటుంబంలోనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒక వ్యక్తి చాలా చక్కగా ఉంటుంది, అతను పెడతాడు పెట్టుబడి అనుకున్న వ్యక్తిది సరిగ్గా లేకపోయినా నడుపుతున్న వ్యక్తిది బాగుంటుంది అనుకున్నా పెట్టే పెట్టుబడి అతనిది కదా, అతనే ఉండి ఏదో స్లీపింగ్ పార్ట్నర్ ఇది ఇలా అంటారు కదా, ఒకళ్ళు మామూలుగా ఉంటారు ఒకళ్ళేమో ఖర్చు పెట్టి నడిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ఖర్చు పెట్టడానికి నడిపించే వ్యక్తులు ఉంటారు చూసావా, ఆ వ్యక్తుల విషయంలో వాళ్ళది బాగుండాలి, ఏ వ్యాపారానికైనా ఇద్దరిది బాగుండాలి. లేకపోతే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒకళ్ళది బాగుండకపోతే ఎంత శ్రమ పడ్డా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళదు కదా. ఇందులో ప్రధానంగా మనం మొదటి రాశి అయిన మేషరాశి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం కనుక చేసినట్లయితే, ఈ మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఫస్ట్ 6 monthsలో కూడా వీళ్ళకి ఇంపాక్ట్లు ఎలా ఉంటాయంటే కమ్యూనికేషన్ విషయంలో ఒకటి, తర్వాత దాంతోపాటుగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకటి, తర్వాత రైటింగ్ స్కిల్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత వాళ్ళకి రీథింక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫస్ట్ 3 monthsలో కూడా. ఆ తర్వాత దాదాపు జూన్ దాకా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల వాళ్ళకు ఉండే పుణ్యాన్ని కానీ ధనాన్ని కానీ ఖర్చు చేసుకునే పరిస్థితులు లాంటివి ఏర్పడడం, తద్వారా ఆ విషయంలో వీళ్ళు కొంతవరకు కేర్ఫుల్గా ఉంటూ ఆలోచనని, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పాటు కమ్యూనికేషన్తో పాటు ఆలోచన విధానాల్లో కొంత మార్పులు ఏర్పడతాయి కనుక సరిగ్గా ఆలోచన విధానంతో ముందుకెడితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అంటే ప్లానింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ 6 monthsలో. తర్వాత వచ్చేసి మనకి జూన్ నుంచి మనకు ఉండే టైం ఉంటుంది, మిగిలిన ఫ్యూ మంత్స్ టైంలో కూడా వీళ్ళకి ఆర్థిక విషయాలు, గృహ వాహన విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో కానీ వృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందుకు పెడుతున్నారా అన్న విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా అవి మంచి విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం కాషియస్గా ఉండాలి. ప్లస్ అయ్యే ఖర్చులు కూడా మంచి వాటికి అయ్యే అవకాశం ఉంది. అది అన్ని విధాలుగా కూడా విద్యాపరంగా కానీ గృహాలకు కానీ వృత్తిలో కూడా ఒక రకమైన అభివృద్ధి అనేది ఏర్పడడం, ఒక గౌరవాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. లాస్ట్ 2 months వచ్చేప్పటికి మళ్ళీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా వీళ్ళకి ఆలోచనలు, విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలు, క్రియేటివ్ రంగాల్లో ఉండే వాళ్ళకి, కొత్త జాబుల్లోకి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం. తర్వాత దాంతోపాటు వీళ్ళకి మొత్తానికి మనిషిలోనే మానసిక పరిస్థితిలో మెచ్యూరిటీ రావడం, కొన్ని రకాలైన చేంజెస్ రావడం, ఈ వ్యక్తినేనా మనం మొన్నటిదాకా చూసింది అన్న విధానంలాగా వాళ్ళలో చక్కటి మెచ్యూరిటీ లెవెల్స్, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ చక్కగా ఆలోచించి ముందుకెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ కెరీర్కి సంబంధించిన విషయాన్ని మాత్రం ప్రధానంగా తీసుకుంటే సంవత్సరం ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా ఉండే సమయంలో ఫారెన్ రిలేషన్స్, ఫారెన్ రిలేటెడ్ జాబ్స్, లేకపోతే ఫారెన్ కంట్రీస్కి తిరిగే పరిస్థితులు లాంటివి, వాటికి సంబంధించిన విషయాల్లో అధికంగా ఖర్చులు అవ్వడం అనేది అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. జాబ్ పరంగా కూడా ఏదైనా మార్పులకు కానీ, ఒకవేళ బయట ఎక్కడన్నా జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి అక్కడ అభివృద్ధికరంగా ఉండడం, లేదా లోకల్గా ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళకి ఫారెన్ రిలేటెడ్గా ఇక్కడి నుంచి చేస్తూ ఉంటారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, లేకపోతే అవన్నీ కూడా వాళ్ళకి చాలా వరకు ఒత్తిడితో కూడి ముందుకెళ్ళడానికి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఎక్కడంటే ఓవరాల్గా మేషరాశి వాళ్ళు ఎవరైనా కూడా వీలైనంత వరకు వీళ్ళు తీసుకునే కేర్లో మాట్లాడేటప్పుడు కానీ కమ్యూనికేషన్ విషయంలో కానీ కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా తండ్రి యొక్క హెల్త్ విషయంలో, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం సీరియస్నెస్, కాన్సన్ట్రేషన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ మాత్రం ఓవరాల్గా జాగ్రత్తలు తీసుకుంటూ ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ లాంటివి ఏర్పడే అవకాశం ఉంది, అలాగే డైవర్షన్స్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ఎవరైనా ఏదైనా స్థలాలు లాంటివి ఏదైనా కొనడానికి ప్రయత్నం చేసినా మోసం చేసే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కొనుగోలు విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ ఆర్థిక విషయాలు వచ్చే విధానం లాభదాయకంగా వస్తుంది డెఫినెట్గా, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళినట్లయితే ఆర్థికంగా కూడా అనుకూలతలు అనేది ఏర్పడతాయి. ఫెంటాస్టిక్. సో అలాగే వృషభ రాశిని చూస్తే ఎలా ఉందండి 2026 సంవత్సరంలో? ఈ వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా వృషభ రాశిలో మనం మెయిన్గా తీసుకుంటే ఆర్థిక విషయాలలో కన్నా కూడా వీళ్ళకి ఆకస్మికంగా నెట్వర్క్ పెరుగుతుంది. నెట్వర్క్ చాలా బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి,
వృత్తిలోనంటే జాబ్ పరంగా తీసుకున్నా, లేకపోతే కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారంతో కావచ్చు, తండ్రి యొక్క సపోర్ట్‌తో కావచ్చు, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని వైపుల నుంచి ధనాన్ని ఎలా ఇది చేసుకోవాలో చూస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, అధిక ప్రయోజనాల కోసం ఆశించటం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అంటే ఇలా కాదు, ఇలా అని వాళ్ళు చేసుకునే ప్లాన్స్‌లో ఇంకొంచెం బెటర్ అనుకునే దాంట్లో కొంత ఇబ్బందులుంటాయి. అంటే వచ్చిన దాంతో పరిమితంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు పెడితే అదొకటి అనుకూలంగా ఉంటుంది. ఇక ఇది మాత్రమే కాకుండా వృత్తిలో గూడా అభివృద్ధి అనేది ఉంటుంది గానీ, ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అంటే అందరూ మన వాళ్ళే అన్న ఫీలింగ్ నుంచి కొంచెం దూరంగా ఉండవలసిన ఇది ఉంటుంది. అయితే వ్యక్తులతో సహకారం అనేది ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తగ్గుతుంది. కోఆపరేషన్ విత్ పీపుల్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, అలాంటి విషయాల్లో తక్కువగా ఉంటుంది. సామాజిక సంబంధాలు, కుటుంబ వ్యక్తులతో కావచ్చు, అవి కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. అలాగే దాంతో పాటుగా రావాల్సిన లాభాలు ఏదైనా ఉన్నా శ్రమతో కూడి మొత్తానికి వాళ్ళకి రావాల్సిన లాభాల్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత నుంచి, అదే అక్టోబర్, నవంబర్ నుంచి ఉండే సమయం అంతా కూడా గృహాలు నిర్మించుకోవడానికి కానీ, వాహనాలు కొనుగోలు కోసం కానీ, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కానీ, వాటి కోసం ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయాల్లో వ్యక్తులతో ఇబ్బందులకు గురి కాకుండా, అంటే గృహ సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో కాన్సంట్రేషన్ని పెంపొందించుకోవాలి. దానికోసం వీలైతే హయగ్రీవాయన మహా జపం చేసుకుంటే విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రమే కాదు, వారి కొరకు వారి తల్లిదండ్రులు కూడా వీళ్ళు విద్యకి చేసే ప్రయత్నాలలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు చేసినట్లయితే అది మంచి అవకాశాలు లాంటివి ఏర్పడే ఇది ఉంటుంది. అంటే ఈ స్టూడెంట్స్ కూడా అంటే ఎలా చూసినా ఓవరాల్గా వృత్తి, పెద్దల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు, నెట్వర్కింగ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా గృహ సౌఖ్యం విషయంలో మాత్రం కొంత కొత్త వ్యక్తుల్ని నమ్మి మనం తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ముందుకు పెడితే చాలా వరకు అది మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఏంటంటే మెయిన్గా వృత్తి చేసే ప్రదేశాల్లో స్థాన చలనాలకు కూడా కొంత అవకాశాలు, వృత్తి చేసే ప్రదేశాల్లో డామినేటింగ్ పీపుల్, లేకపోతే వృత్తిలో కూడా మనని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండే వ్యక్తుల యొక్క సహచర్యం వీటి వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. స్థాన చలనాలు అదే ట్రాన్స్ఫర్స్కి అవకాశం ఉంటుంది. కానీ గృహంలో మాత్రం కుటుంబ సభ్యుల మీద కొంత ఎక్కువ, అంటే తల్లి యొక్క హెల్త్ విషయంలో కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా కొత్త స్థలాలు అవి కొనేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో వెళ్ళాలి. ఆహార నియమాలు కూడా, అంటే ఆహారాన్ని సమయానికి తీసుకోవడం, విశ్రాంతి, ఇవన్నీ కూడా చాలా అవసరం వీళ్ళకి. ఆర్థిక విషయాలు అయితే మాత్రం డెఫినెట్గా వీళ్ళు ఇటు వ్యాపారస్తులకైనా ఇటు పక్కన ఉద్యోగస్తులు అందరికీ కూడా చాలా అనుకూలమైన సమయంగానే దీన్ని చెప్పొచ్చు. స్త్రీలకి మాత్రం ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. కళారంగంలో ఉండే వాళ్ళకి, స్త్రీలకి వాటిని నియంత్రించుకోవాలి. నైస్ నైస్. అలాగే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది 2026 సంవత్సరం? ఇక్కడ ఈ మిథున రాశి వారి విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకుంటే వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో కెరీర్కి సంబంధించిన విషయాలు, వీళ్ళకి ఫస్ట్ 6 monthsలో కూడా వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ రీథింక్ చేయవలసిన విషయాలు ఏంటంటే సోషల్ రిలేషన్స్, అంటే స్నేహ సంబంధాలు కావచ్చు, మొత్తానికి రిలేషన్స్ విషయంలో ఒకటి, నెక్స్ట్ కెరీర్, ఈ రెండింటి మీద చాలా అధికంగా ఫోకస్ చేస్తారు. అంటే వాటి గురించి నేను ఎవరు, నా ఐడెంటిటీ ఏంటి, ఐడెంటిటీతో నేను ఎలాగ నేను పెడుతున్నాను, నా ఇమేజ్ ఏంటి, నేను ఎలా దీన్ని చూపించుకోవాలనుకుంటున్నాను అన్న విషయాల మీద కొంత ఘర్షణతో కూడిన పరిస్థితులు ఉంటాయి. అలాగే జాబ్కి సంబంధించి కూడా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొనే పరిస్థితి, శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. జాబ్ చేసిన జాబ్లో కొంత అప్ అండ్ డౌన్స్ లాంటివి కావచ్చు, లేకపోతే కొత్త ఇబ్బందులు కావచ్చు, వాటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండడం. అదేవిధంగా ఆ జాబ్లో కూడా కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కూడా ఎదురవుతాయి. ఏదన్నా కార్యక్రమాలు చేయబోయినా సమయానికి పనిని నిర్వర్తించుకొని వాళ్ళు పై అధికారులకు కనుక ఇచ్చినట్లయితే ఘర్షణలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించవచ్చు. ఎక్కువ వీళ్ళని వృత్తిపరంగా కావచ్చు, కొనుగోలు విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కొంత ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మేజర్గా ఏంటంటే మాత్రం ఈ యొక్క జూన్ టు ఈ సమయం దాకా, జూన్ టు అక్టోబర్ ఎండింగ్ దాకా ఉండే సమయంలో మాట విలువ పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అది ఎక్కడ, ఈ యొక్క సోషల్ రిలేషన్స్లోనూ వృత్తిలోనూ రెండిట్లోనూ వీళ్ళ మాట నెగ్గడం, వీళ్ళు అనుకునే విషయంగా ముందుకెళ్ళడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా అతి శ్రమతో వాళ్ళ మీద, ప్రత్యర్థుల మీద వీళ్ళు విజయం సాధించడం, అంటే కెరీర్లో మన కాంపిటేటర్స్ ఉంటే వాళ్ళ మీద ఇది చేసే విషయంలో కావచ్చు. అలాగే సహకారం విషయంలో కూడా కొంతవరకు నవంబర్, డిసెంబర్లో కొంత అనుకూలంగానే ఉంటుంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్కి,
దూర ప్రయాణాలు చేస్తూ విద్యాపరంగా ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి, అదేవిధంగా కొత్త విషయాలు ఏదన్నా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే వారికి, వీటన్నిటికి కూడా అనుకూలమైన సమయమే. కానీ ఒక నెగిటివ్ పాయింట్ అనుకోవచ్చు, లేకపోతే కొంత జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే వీళ్ళ దాంట్లో మాత్రం సోషల్ రిలేషన్స్ విషయంలో ఇతరులు మనని అపార్థం చేసుకోకుండా వీలైనంత వరకు రిలేషన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా వీళ్ళ యొక్క ఇతరులు ఎవరైనా కోఆపరేట్ చేయడానికి వచ్చినా కోఆపరేషన్ తీసుకోవడానికి కూడా కొంత వైరాగ్య భావనలు లాంటివి ఉంటాయి. అంటే తీసుకుందాం వద్దా అనుకోవడం, వచ్చిన సహకారాన్ని సద్వినియోగపరచుకోలేకపోవడం, లేకపోతే దాని మీద కొంత వైరాగ్య భావనల వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఫెంటాస్టిక్. సో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది మ్యామ్ 2026 సంవత్సరం? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ 6 మంత్స్లో ఎక్కువ శాతం వీళ్ళకి మొదటి 3 నెలల్లో, అది కూడా ఇయర్ ప్రారంభమే అనుకోవచ్చు, నిద్రలేమి అంటే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండడం, తర్వాత చేసే పనులలో ఆకస్మికమైన సమస్యలు లాంటివి, లేకపోతే వాటిని వాయిదా పడే పరిస్థితులు లాంటి వాటి వల్ల కొంత ఆరోగ్యపరమైన చిక్కులు లాంటివి. ఇక ధనం వ్యయం అయితే అంటే ఆకస్మికమైన ఖర్చులు అసలు వీళ్ళ నియంత్రణలో ఉండదు. ధనాన్ని ఆ స్థాయిలో ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి ఆగవు. విపరీతమైన ఖర్చులు. అంటే డబ్బు రాబడి కూడా ఉంటుందా, ఓన్లీ వెళ్ళడమే? వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చేవన్నీ కూడా ఆగుతూ ఉంటాయి, వెళ్ళేవేమో అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు అది కూడా రిలేటెడ్ టు హెల్త్ రిలేటెడ్గా ఎక్కువ వీళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కొంచెం ఘర్షణగా ఎక్కువగా ఆలోచించడం అనేది వీళ్ళలో ఉండే పాయింట్ అవ్వడం వల్ల మొదటి 6 నెలల్లోనూ వాళ్ళు ఒకసారి వాళ్ళ గురించి వాళ్ళు అంటే కన్ఫ్యూజన్లో ఉండడం కాకుండా ఆలోచించాలి. నేను ఏం చేస్తే నేను ముందుకు వెళ్తాను, ఏంటి పరిస్థితి అన్నదానికి ఒకటి. రెండోది జాబ్ పరంగా తీసుకున్నా కూడా స్లో గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. దూర ప్రయాణాలకి ఉన్నత విద్య కోసం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఈ ఖర్చులు కూడా అధిక శాతం ఆధ్యాత్మికంగా ఖర్చులు పెట్టుకోవడం, చేద్దాం అనుకుంటున్నా కూడా ఆధ్యాత్మికమైన విషయాల్లో ఆటంకాలు లాంటి వాటి వల్ల కొంత ఘర్షణ అనేది ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. దానివల్ల శత్రువుల గురించి ఆలోచించడం, శత్రువులు అంటే శత్రుత్వాలు కాదు, మన యొక్క ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, దేంట్లోనే కాంపిటీటర్స్ ఎవరున్నా వాళ్ళ విషయంలో వీళ్ళు కొంచెం ఘర్షణతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి అధికంగా ఉంటాయి. మొదట హెల్త్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ని సెట్ చేసుకోవాలి. అంటే మనం నిత్యం లేచి యోగా, మెడిటేషన్ చేయడం, మానసిక ప్రశాంతాన్ని పెంపొందించుకోవడం, ఇలాంటి విషయాలకు సంబంధించి ఫస్ట్ 6 మంత్స్లో కొంత కేర్ తీసుకోవాలి ఆరోగ్యపరంగా. తర్వాత వచ్చేటప్పుడు తర్వాత 5 మంత్స్ మాత్రం వీళ్ళ మాట విలువ, వీళ్ళ గౌరవం, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ నాలెడ్జి, వీళ్ళ విధానం, వీళ్ళ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, వీళ్ళ వ్యూహాత్మక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎలా చేయాలనుకుంటున్నారో అలా పెడతారు. వీళ్ళ ఆలోచనలతో ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సంతానం కానీ లేకపోతే ఏదైనా సరే అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. అలాగే సొసైటీలో వీళ్ళకి నేమ్ ఫేమ్ పెరగడమే కాకుండా సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యవహారాలు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇక నవంబర్, డిసెంబర్ సమయాన్ని తీసేసుకునేటప్పటికి ఆ సమయంలో వీళ్ళ మాట విలువ పెరుగుతుంది. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. వీళ్ళు అనుకున్నట్టుగా ఒక ప్లాన్ పెట్టుకుని ముందుకెడతారు. మంచి కెరీర్ అనేది ఏర్పడడానికి అది ఒక కరెక్ట్ ఫోకస్ చేసే టైం అనమాట. అంటే అటు ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా అన్నీ. కానీ ఈ సంవత్సరం అంతా మిగిలిన ప్లానటరీ పొజిషన్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎవరితో మాట్లాడినా మాటల వల్ల ఘర్షణలు, అనవసరమైన ఇబ్బందులు లాంటివి ఏర్పడడం, ఆర్థిక విషయాల్లో వచ్చే ఫ్లో ఆగిపోవడం, రిస్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా కొంత మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులుగా ఉంటాయి. ఎవరితో మాట్లాడినా ఘర్షణాత్మకంగా ఉంటుంది. కానీ రిసెర్చ్ ఓరియంటెడ్గా విద్యాపరంగా మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అద్భుతమైన సమయంగా చెప్పచ్చు. అంటే ఈ రేపు జూన్ ఆన్వర్డ్స్ విద్యాపరంగా డాక్టరేట్స్ కానీ, డైలైట్స్ కానీ, ఏది పోస్ట్ డాక్టర్లు కానీ ఏది చేసే వాళ్ళకైనా మంచి రిసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకెడతారు. ఆందోళనని అధిగమించాలి. ముఖ్యంగా వీళ్ళలో ఉండేది అంటే ప్రశాంతత తక్కువ, ఆందోళన ఎక్కువ, నిద్రలేమి. కానీ అది ఎలా చేయాలనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అది ఎలా చేయాలన్న దానికి ఏంటంటే మనకి ఎందుకు మనం ఈ ఆస్ట్రాలజీ తెలుసుకుంటుంటామంటే జనరల్గా ఇది మనకు ఒక గైడ్ లైన్స్కి, అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ రకంగా ఇబ్బందిగా ఉంటుంది అన్నది మనం ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నప్పుడు ఆ విషయంలో అది మనం ఎంత కష్టపడ్డా మనకి అది పొందడంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మనసుని మనం డైవర్ట్ చేసుకొని భగవంతుడి ధ్యానం రూపంలో కానీ, మెడిటేషన్లా కానీ కొంచెం ప్రయత్నం చేయాలి. అది అంత ఈజీ ఏం కాదు. ఏదైనా స్టార్టింగ్లో కష్టంగా ఉన్నా మన ఆరోగ్యం తర్వాతనే కదా మిగిలిన విషయాలు అనుకున్నది. ఆ భావనని పెంపొందించుకోవాలి. అలాగే మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అటు స్త్రీలైనా, విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, కళారంగం వారికైనా, వ్యవసాయదారులకైనా, ఇక రాజకీయ నాయకులకైనా, ఎవరికైనా కూడా అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి వీరు చేసే ప్రయత్నాలు ఇది ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం ఏదైనా వాగ్దానాలు చేసేప్పుడు కానీ ఏదైనా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్. అలాగే సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది 2026 సంవత్సరం? ఇంకా సింహరాశి వారి విషయాన్ని తీసుకుంటే మాత్రం ఈ సింహరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి వాళ్ళ యొక్క గోల్స్ మీద అసలు మేము పెట్టుకున్న గోల్స్ ఏంటి, మా ఆశయాలు ఎంతవరకు నిర్వర్తించుకోగలిగాం, మా యొక్క సభ్యులు అంటే మా బృందం ఎంతమంది ఎలా ఉన్నారు, నా స్నేహ సంబంధాలు మొదలైన వాటి మీద కొంచెం ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీళ్ళ ఆలోచనలు లాభదాయకంగా ఉండి దానివల్ల లాభాలు పొందినప్పటికీ తర్వాత మానసిక క్లేశాన్ని పొందే అవకాశం ఉంది. అంటే ముందొచ్చిన ఆలోచనలతో లాభాన్ని గడించడానికి ప్రయత్నం చేసినా అది కొంత తర్వాత ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిపరమైన విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. కెరీర్ పరంగా మార్పులకు అవకాశం ఉంది. అలాగే కెరీర్తో పాటుగా వ్యక్తులు ఎవరన్నా సరే ఇబ్బంది పెట్టడానికి అవకాశం, ముఖ్యంగా ఖర్చులనేవి ఉన్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో అంటే భాగస్వామ్య వ్యవహారాలు కుటుంబ సభ్యుల కొరకు కానీ వీళ్ళు కొంత ఖర్చులు పెట్టే అవకాశం. వృత్తిపరమైన విషయాల్లో ఆలస్యాలు అనేవి ఉంటాయి. అంటే ఆలస్యమైన మొత్తానికి పని అవుతుంది. అంటే ఇప్పుడు అవ్వాల్సిన పనిలో అనేక రకాలైన ఆలస్యాల వల్ల కొంత ఘర్షణ ఉంటుంది. ఇతరులకు ఏదైనా వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలను నిలబెట్టుకోవడం కూడా ఆలస్యంగానే అవుతుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో ఇలా ఉన్నప్పటికీ మెయిన్గా వీళ్ళ దాంట్లో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం బట్టి ఆలోచించిన విషయాల్లో ఆశించిన స్థాయిలో లాభాల విషయంలో కొంత అనుకున్న స్థాయిలో లేకపోయిన పరిస్థితుల వల్ల కూడా కొంత డిప్రెసివ్ థింకింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మానసిక ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో అయితే ముందుకెళ్ళాలి వీళ్ళు. ఇక అదేవిధంగా జూన్ టు మనకి నవంబర్ దాకా ఉండే టైంలో తీసుకుంటే ఈ యొక్క ఆ ప్లాంటరీ పొజిషన్లో వెళ్ళింటే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా మంచి ఖర్చులే అవుతాయి. మంచి ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు ఏదైనా దీర్ఘకాలిక ఆలోచనల కోసం చేసిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణాల కోసం కావచ్చు, ఏదన్నా వాళ్ళు పెట్టుకున్న ప్లాన్లకి ఆ విధంగా అవుతాయి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా వన్స్ నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి వీళ్ళకి మెయిన్గా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అదేవిధంగా సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ పెట్టుబడులు పెట్టేప్పుడు మాత్రం కొంత చాలా తగిన జాగ్రత్తలతోనే వీళ్ళు ముందుకెళ్ళాలి. సోషల్ రిలేషన్స్ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. అంటే భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, సోషల్ రిలేషన్స్ కావచ్చు అనుకూలంగానే ఉంటాయి. అయితే మేజర్గా ఏంటంటే వీళ్ళకి వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది వ్యాపారానికి సంబంధించి కావచ్చు, నార్మల్గా కావచ్చు. ఎక్కువ మంది స్నేహ సంబంధాలు అనేవి ఉండడం బట్టి ఆ స్నేహ సంబంధాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారాన్ని వీళ్ళు ఆశించినప్పుడు వీళ్ళు ఆశించిన స్థాయిలో ఆ సహకారం అనేది లభ్యం కాలేదని కొంత ఘర్షణ అనేది ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దాంతోపాటుగా వాళ్ళ మీద వాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి మానసిక శారీరక శ్రద్ధ లేకుండా సర్లేని ఒకలాంటి వైరాగ్యంగా ఉండే ఆలోచనలు అయినప్పుడే అవుతుంది అనుకోకుండా మన వైపు నుంచి కూడా మనం జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇందులో ఉండే విద్యార్థులు మాత్రం విద్యకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లాంటివి ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి డైవర్షన్ లేకుండా తప్పనిసరిగా విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయాలి. అంటే ఏదైనా హైగిరివ జపం చేసుకోవడం కానీ, లేకపోతే కేతువుకి రిలేటెడ్ జపం చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం బట్టి కూడా, లేకపోతే అలాంటి వాటి వల్ల గణపతి ఆరాధన పోనీ అంత చేసుకోలేకపోయినా దీనివల్ల ఏమవుతుందంటే విద్యా విఘ్నాలని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులైనా వీరందరికీ కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరందరికీ కూడా అనుకూలమైన సమయంగానే అనుకోవచ్చు. రాజకీయ నాయకులు, కళారంగం, మీడియా వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. మొత్తానికి ఎలా చూసినా కూడా వీరి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా ఆత్మీయుల్ని సంప్రదించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఫ్యాంటాస్టిక్ అండి. అలాగే కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళకి గతంలో లాగే కొంతవరకు ఇప్పుడు కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నా అనుకూలతలే కనబడుతున్నాయి. అంటే మేజర్గా ఎలా తీసుకుంటే వీళ్ళకి వృత్తిపరమైన విషయాలు, పబ్లిక్ ఇమేజీ, వీళ్ళ ఆశయాలు, వీళ్ళ ఆలోచనలు ఏ రకంగా వృద్ధి పొందాలి, ఎలా మనం విజయం కొరకు కృషి చేయాలి అనే విషయాలు, సాంఘిక సంబంధాల విషయంలోనూ అదేవిధంగా గృహాలకు సంబంధించిన విషయాలు వీటన్నిటి మీద మేజర్గా ఫోకస్ చేస్తారు వీళ్ళు. అంటే ఎట్ ఏ టైం అనమాట అన్ని విషయాల మీద వీళ్ళు రీథింక్ చేయవలసిన పరిస్థితి మొదటి 3 monthsలో కూడా వీటికి సంబంధించి ఎక్కువ ఇది చేస్తారు. అయితే వీళ్ళకి ఆ రకమైన విషయాల మీద గృహం కావచ్చు, ఇటు పక్కన సాంఘిక సంబంధాలు, ఇది వృత్తి, మూడిటి మీద వీళ్ళు ఒకేసారి ఇది చేయడం, వృత్తిలో కూడా
ఎక్కువగా వీళ్ళకి ఈ యొక్క ఛాలెంజెస్ అనేవి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి స్థిరమైన వృద్ధి అనేది ఉంటుంది. అంటే డెఫినెట్గా వీళ్ళకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎదురవుతున్న సమస్యలు ఏవైనా కూడా వృద్ధిగా వాళ్ళు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇటు పక్కన గృహానికి సంబంధించి ప్రాబ్లం వచ్చినా, అటు పక్కన సోషల్ రిలేషన్స్లో వచ్చిన, ఇటు పక్కన వృత్తిలో వచ్చిన, వీళ్ళ ఇమేజ్ విషయంలో వీళ్ళు తగ్గించుకోకుండా ఇమేజ్ని ఎలా మనం కాపాడుకోవాలి, వాళ్ళ ఆశయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కరెక్ట్. ఏ రకంగా వెళ్ళాలి, ఫస్ట్ నాకు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న విషయం మీద ఒకటి దృష్టి కేటాయిస్తారు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే జూన్ దాకా కొంత వృత్తిపరంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఛాలెంజెస్ లాంటివి ఉంటాయి, అయినా సరే వీళ్ళు వృద్ధిపరంగా ముందుకెడతారు ఎలాంటి అయినా కూడా. అయితే వీళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు కూడా ఏంటంటే మేజర్గా ఈ కెరీర్లో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోగలరు వీళ్ళు. ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తారు. కానీ ఆ రకమైన సమస్యలను అధిగమిస్తున్నా కూడా ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసింది అంటే ఈ యొక్క వాహనాలు నడిపేటప్పుడు, డ్రైవింగ్లోనూ, తర్వాత ఏదైనా కొత్త స్థిరాస్తుల పెట్టుబడుల విషయంలోనూ చాలా జాగ్రత్త పడాలి. అంటే ఆ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే నమ్మించి కూడా ఏదైనా ఇబ్బందులు పెట్టచ్చు. కాబట్టి ఆ విషయంలో, అలాగే వాహనాలు నడిపేటప్పుడు వీళ్ళు ఇంతవరకు వీళ్ళకన్నా ఇతరులు నడపడం అనేది వీళ్ళతో ఎవరైనా ఉంటే అది కొంతవరకు అనుకూలంగా ఉంటుందని అనుకోవాలి. ఇక ఈ జూన్ నుంచి అక్టోబర్ దాకా ఉండే టైము ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఏ రకమైతే ప్లానింగ్ పెట్టుకున్నారో, నెట్వర్క్ విషయం కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళతో అనుకూలతలు లాంటివి ఏర్పడుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం కూడా సామాన్యంగా లభ్యమవుతుంది. అలాగే సంతాన వర్గం కూడా వీళ్ళకి కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది. స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఇక నవంబర్ డిసెంబర్ టైంలో మాత్రం వీళ్ళంతవరకు ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్నప్పటికీ కూడా మంచి ఖర్చులుగా వీళ్ళు దాన్ని కన్వర్ట్ చేయగలరు. అంటే అయితే ఖర్చులు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాలు కానీ, లాంగ్ జర్నీస్ కానీ, వాటికి సంబంధించిన ఖర్చులు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కాంపిటేటర్స్ ఉన్నప్పుడు వీళ్ళు అధిక శ్రమతో వీళ్ళ మీద వీళ్ళు ఆరోగ్యాన్ని ఇది చేసుకునైనా ముందు ఆ పని అయ్యేట్టుగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఉంది. ఎక్కువ కష్టపడతారు, చాలా ఎక్కువ అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఇక ముఖ్యంగా వృత్తిపరంగా వీళ్ళకి చాలా విజయ అవకాశాలు, అంటే శ్రమతో కూడిన విజయ అవకాశాలు, వ్యక్తుల యొక్క సహకారం, ఆశించిన విషయాల్లో వీళ్ళకి ఒక ధైర్యం, ఒక పట్టుదల, ఒక నమ్మకం, వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా చాలా రకాలైన సవాళ్ళు ఎదురైనా, రిలేషన్స్లో సవాళ్ళు ఎదురైనా, అంటే ఎప్పటికప్పుడే ఇబ్బందులు ఎదురైనా దాన్ని వాళ్ళు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అద్భుతం మేడం. అలాగే తులారాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్, అంటే ఫస్ట్ 6 monthsలో కూడా ఇతరుల యొక్క సహకారాన్ని వీళ్ళు వాళ్ళకుండే శత్రువుల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, పూర్వపు లోన్స్ విషయంలో కావచ్చు, ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం బట్టి వీళ్ళకు ఉండే పుణ్యం ఖర్చు అయిపోవడం, తద్వారా మనశ్శాంతి తగ్గడం అనేది అవుతుంది. సో ఫస్ట్ 6 monthsలో వీళ్ళ యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే ఎడ్యుకేషన్, డిస్టెన్స్, దూర విద్యల గురించి, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య, ప్రయాణాలు, తండ్రి హెల్త్, ఆధ్యాత్మిక విశేషాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటి మీద అధికంగా ఫోకస్ చేస్తారు. అలాగే ఆర్థికంగా వీళ్ళకి రావాల్సిన ధన మీద కూడా వీళ్ళకి ఆలోచనలు అనేవి అధికంగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే ఇతరుల సహకారాన్ని కోరుకోవడం బట్టి ఉన్నది ఇలా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న మనశ్శాంతి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో, అంటే ఎలా మనం ముందుకెళ్ళి మనశ్శాంతిని పెంపొందించుకోవాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసిన 4 monthsలో కూడా, అంటే మీకు జూన్ నుంచి అక్టోబర్ దాకా నడిచే సమయంలో కూడా జాబ్ పరంగా గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, నూతన అవకాశాలు ఏర్పడతాయి, వృత్తిపరంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది. ఎవరితోన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మంచిగా చర్చించి సమస్యని సాల్వ్ చేసుకోగలిగిన నేర్పు అనేది ఆ టైంలో ఏర్పడుతుంది. అంటే ఘర్షణలు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే వ్యక్తుల మీద ఆధిపత్యాన్ని వహించి అనుకున్న పనులు చేసుకుంటారు. లాస్ట్ 2 monthsలో కూడా ఇక ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, ఊహించని వ్యక్తులు సహకరించడం, వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, అన్ని విధాల ఏ విషయాల్లో ప్లానింగ్ చేసుకున్నారో ఆ విషయాల్లో అనుకూలతలు, అదేవిధంగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఈ యొక్క ఇయర్ మొత్తం కూడా ఆరోగ్య విషయంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ
వృత్తిపరంగా మాత్రం వీళ్ళ విజయాన్ని ఎవరు ఆపలేని పరిస్థితిలో ఉంటారు. వృత్తిలో డెఫినెట్గా ఎలాంటి సమస్యలు ఎదురైనా దాంట్లో ఫేస్ చేస్తారు, జాగ్రత్తగా ముందుకెళ్ళిపోతారు. ఫైనల్గా వీళ్ళకి విజయం అనేది ఏర్పడి తీరుతుంది కాబట్టి వృత్తిలో మంచి వృద్ధి ఉంటుంది. వ్యక్తులు సహకరించకపోయినా అనుకున్న సమయంలో అనుకున్న పని చేస్తారు. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నా వాటిని ఎలా కన్వర్ట్ చేయాలో చాలా నేర్పరితనంగా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే ఓవరాల్ ఇయర్లో ఏంటంటే వీళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం తగ్గుతుంది ఆశించిన స్థాయిలో. ఏంటంటే ఒక వ్యక్తి విజయపదంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా సహకారం అనేది కూడా కొంతవరకు ఐదర్ తగ్గచ్చు లేకపోతే బాగా పెరగచ్చు. ఇక వీళ్ళకి కొంచెం తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంది. కానీ మెయిన్గా వీళ్ళకి ఇయర్ అంతా కూడా ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళ ఆలోచనలలో సంతానం వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచించటం, లేకపోతే సంతానానికి ఏదైనా వేరే రకమైన కొందరి విషయంలో ఏదైనా అలవాట్లు లాంటివి ఉంటే వాటి గురించి ఘర్షణ పడడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఎక్కువ ఆందోళన సంతాన విషయాల్లో ఉంటాయి కనుక సంతాన విషయంలో అభివృద్ధి కొరకు తప్పనిసరిగా దుర్గాదేవికి సంబంధించి శ్లోకాలైనా లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చిన లాభాలను సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా కొంత వైరాగ్య భావనలు ఉండే అవకాశం ఉంది. అంటే సరేలే వచ్చిన తర్వాత చేద్దామని అనుకోకుండా అందిన ఈ యొక్క లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచించాలి. ఓవరాల్గా అందరి విషయంలో తీసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి కళారంగంలోనూ ఖర్చులు అనేవి కొంత వాళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఓకే, రైట్. అలాగే వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం అంతా ఎలా సాగబోతోంది? ఈ వృశ్చిక రాశి వారు పాపం ఇప్పటిదాకా చాలా రకాలైన ఇబ్బందులే పడి ఉన్నారు, చాలా లాస్ట్ 2.5 years గాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ 6 monthsలో కూడా వీళ్ళకి ఎదురయ్యే అవకాశాల్లో ఏంటంటే వీళ్ళల్లో ఓవరాల్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఒక రకమైన పరివర్తన, సాన్నిహిత్యం, తర్వాత జాయింట్ వెంచర్స్ అంటే ఉమ్మడి వనరుల గురించి ఆలోచించడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, సంతానం, వాడి యొక్క అభివృద్ధి, వీటి గురించి చాలా ఫోకస్ చేస్తారు ఫస్ట్ 6 monthsలో కూడాను. వాటి విషయంలో అభివృద్ధి కొరకు స్టెప్స్ కూడా తీసుకుంటారు. తర్వాత వచ్చే సమయం అంతా కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ మాట నెగ్గడం, ఆగిన పనులు అవ్వడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబం కావచ్చు, ప్రతి చోట వీళ్ళ మాట నెగ్గడం, వీళ్ళకి ఒక మంచి ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే వ్యక్తులు వీళ్ళకి సహకరించడానికి ముందుకు వస్తారు. అప్పటిదాకా వీళ్ళల్లో ఎంత చక్కగా ఉన్నా వీళ్ళకి సహకరించడానికి ముందుకు రాని వ్యక్తులు కూడా చక్కగా సహకరించడానికి ముందుకు వస్తారు. ఆ రకమైన ఇది ఏర్పడుతుంది. అలాగే సంతాన వర్గం కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. తర్వాత లాస్ట్ 2 monthsలో కూడా వీళ్ళకి ఏంటంటే వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది, గౌరవం ఏర్పడుతుంది, శ్రమకి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది, మాట విలువ పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా ఇంకా ఏంటంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలలో ఎవరన్నా ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా ఆ ఇబ్బందుల్ని కూడా చాలా ప్రణాళికతో వీళ్ళు తిప్పికొట్టగలిగిన సామర్థ్యం అనేది ఒకటి ఏర్పడుతుంది. కానీ ఓవరాల్ ఇయర్లో మాత్రం అధిక శాతం వీళ్ళ యొక్క సంతాన వర్గం యొక్క విషయంలో వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ స్ట్రెస్తో పాటు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలతో సమన్వయపరిచినట్టుగా లేకపోవడం వల్ల సంతానానికి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఆలోచన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వీళ్ళు కూడా జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో అన్నిటికంటే అబోవాళ్ళు ఏంటంటే మాటల వల్ల కూడా ముఖ్యులతో కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మాటల వల్ల అపార్థాలు కాకుండా భాగస్వామి సహకారం బాగుంటుంది, సాంఘిక రిలేషన్స్ బాగుంటాయి, రావాల్సిన ధనాన్ని కూడా అందుకుంటారు, ఆగుతూ వచ్చిన ధనాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే మాత్రం వృత్తిలో ఒకలాంటి నైరాస్యం, వృత్తిపరంగా వ్యక్తులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లాగా అనుకోవడం, ఆశించిన కోఆపరేషన్ లేకపోవడం, దానివల్ల వృత్తి మీద ఒకలాంటి వైరాగ్యంతో అనవసరమైన శ్రమతో దాన్ని ఇంకా ఇది చేద్దామనే పరిస్థితులు వచ్చినా దాన్ని నియంత్రించుకోవాలి. ఆ టెన్షన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా. అంతేకాకుండా మొత్తం ఓవరాల్గా కూడా ఈ యొక్క విద్యార్థుల దగ్గర నుంచి అందరినీ తీసుకున్న విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి, జ్ఞాపశక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఇక ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృత్తిలో ఉండేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా స్థాన చలనాలకి, అది కూడా ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా వీలైనంత వరకు గణపతికి సంబంధించిన ఆరాధన కానీ, గణపతి పూజా విధానం కానీ, దుర్వాగ్మ పూజ కానీ ఏదన్నా చేసుకోగలిగిన వాళ్ళకి ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్. అలాగే ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది 2026వ సంవత్సరం? వీళ్ళకి ముఖ్యంగా ఎక్కువ శాతం ఏంటంటే మెయిన్ ఫస్ట్ 6 monthsలో కూడా వీళ్ళ ఆలోచన విధానంలో ఎలా ఉంటుందంటే వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా వాళ్ళకి స్వతంత్ర భావనలు అనేవి కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ఇండిపెండెంట్ ఆలోచనలు కొంతవరకు తగ్గుతాయి. అందులో కూడా
వీళ్ళకి రిలేటెడ్ టు సాంఘిక సంబంధాలు అనుకోవచ్చు, జీవన సౌఖ్యం అంటే ఫ్యామిలీ రిలేటెడ్ లైఫ్ కానీ అందులో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఉండేది. వృత్తిపరంగా కూడా చాలా రకాలైన స్ట్రెస్ లెవెల్స్ వీళ్ళకి అధికంగా ఉంటాయి. చాలా పేషెన్స్ కావాలి వీళ్ళకి. అంటే కెరీర్‌లో అభివృద్ధి కొరకు వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో గానీ, ఆలోచనలలో గానీ అధిక పేషెన్స్‌తో వీళ్ళు ముందుకెళ్ళాలి. అంటే ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్‌లో వాళ్ళకి ప్రోగ్రెస్ అనేది రాకపోయినా అది చాలా అవసరం. అదే విధంగా ఏంటంటే ఆ రకమైన దాంట్లో వీళ్ళకి ఇంటికి సంబంధించిన సమస్యలనేవి చాలా అధికంగా ఉంటాయి. పోనీ ఇండిపెండెంట్‌గా నేను ఎదుగుదాం, నాతో నేను సొంతంగా ఏదైనా పెట్టుకుందాం అనుకుని కూడా విజయావకాశాలు సాధించే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ఈ విషయాల్లో ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా సోషల్ రిలేషన్స్‌లో కానీ అదే రావాల్సిన లాభాలు గానీ కొంత ఇబ్బందికరంగానే ఫస్ట్ హాఫ్‌లో నడిచినప్పటికీ కూడా తదుపరి ఏంటంటే వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులనేవి తర్వాత 6 మంత్స్‌లో ఎక్కువగా ఉంటాయి. అవి కూడా దేనికంటే ఒక ఇంటి నిర్మాణం కోసం. ఆ ఇంటిని అందంగా గృహాన్ని నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం, అది ఉన్నతంగా ఇతరులకు కనబడడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలలో ధనాన్ని బాగా ఖర్చు పెట్టుకుంటారు. అది వారికి ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి ఉంటాయి కాబట్టి గృహ నిర్మాణ విషయంలో చాలా చక్కగా చాలా ఉన్నతంగా తయారు చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయంలో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే మాటలకి సంబంధించి గృహంలో పరిస్థితులు కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలాంటి వాటన్నిటికి కూడా అధికంగా శ్రద్ధ వహిస్తారు. ఫైనల్గా వచ్చే నవంబర్ డిసెంబర్ టైంలో మాత్రం వీళ్ళకి చాలా చక్కటి చేంజ్ అనేది ఏర్పడుతుంది. మొత్తానికే చేంజ్ అనేది ఏర్పడిపోతుంది. వీళ్ళ యొక్క మాట తీరు, వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వ్యక్తినా అన్న విధానంలో మారిపోవడం, అందరితో గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం, అలాగే ఆర్థిక విషయాలు ఆగుతూ వచ్చిన ముందుకు రావడం, అన్ని విధాలుగా కూడా అటు తోబుట్టువులైన సొంత మిత్రులైన అందరి యొక్క సహకారం, సంతానవర్గం అనుకూలం. అంటే అప్పటిదాకా చాలా డిస్టర్బెన్సీలో కేవలం ఖర్చులతో ఇబ్బంది పడ్డాం అనుకున్న వాళ్ళకి ఒక చేంజి, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయంలో కూడా కొంత ఆలస్యాలు అయినట్టుగా ఉన్న ఆలస్యమే తప్ప అది అవ్వకుండా ఉండదు. కెరీర్‌కి సంబంధించిన కూడా స్టెప్స్ అనేవి చాలా ఫేవరబుల్‌గా ఉంటాయి తర్వాత. అదేవిధంగా దాంతోపాటుగా వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఉన్నా కూడా వాళ్ళని వీళ్ళు అధిగమిస్తూ ముందుకెళ్ళిపోగలరు. కానీ మేజర్‌గా ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడవలసిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వ్యాయామ, ప్రాణాయామాలు లాంటివి చేయాలి. అంటే యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, శారీరక శ్రద్ధ తీసుకోవడం, అలాగే సమయానికి విశ్రాంతి, వాళ్ళ గురించి వీళ్ళు ఏంటంటే అధిక శ్రమతో వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. దానివల్ల ఘర్షణ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఉండదు. చాలా సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇంకా వీళ్ళకి కూడా అన్ని రంగాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ కూడా విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ వాళ్ళకి కనబడుతుంది. మిగిలిన వాళ్ళకి ఈ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఫ్యాంటాస్టిక్. అలాగే మకర రాశిని చూసినట్టయితే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మామూలుగానే వీళ్ళకి స్వశక్తితో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి చాలా చక్కటి ప్రణాళికలతో ముందుకెడతారు. వ్యక్తుల మీద ఆధారపడే అవకాశం లేదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఫస్ట్ 6 మంత్స్లో కూడాను వీళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. వాళ్ళంతటి వాళ్ళే ఎఫర్ట్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ సహకారం అనేది కుటుంబానికి కూడా అందిస్తారు. ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఎక్కువ శాతం స్వశక్తితో వాళ్ళంతటి వాళ్ళు పనులు చేయడానికి సాధించుకునే నియమాలు వాళ్ళు పెట్టుకొని ముందుకు వెళ్ళేప్పుడు విజయం కోసం చాలా కష్టపడతారు. మొదటి విషయం. అంతేకాకుండా దాంట్లో ఏంటంటే ఈ సహకారం ఉన్నా లేకపోయినా చేసుకోవడానికి ముందుకెడతారు కాబట్టి అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బట్ ఈ సమయంలోనే వీళ్ళు ఇంకా కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ డైలీ రొటీన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వెల్బీయింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే నిత్య జీవితంలో జరిగే నార్మల్ విషయాల దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్య శ్రద్ధ దాకా, వాళ్ళ వెల్బీయింగ్ దాకా ఆ విషయంలో ఖచ్చితంగా ఫస్ట్ 6 మంత్స్లో వీళ్ళే ఫోకస్ చేస్తారు. వీళ్ళే తీసుకుంటారు కూడా కేర్. తర్వాత వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే తర్వాత మీకు ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యూ మంత్స్ పాటు దాంట్లో సోషల్ రిలేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. రావాల్సిన లాభాలు లేట్ అయినా కూడా వీళ్ళకి కొంత లేటుగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఏంటంటే వీళ్ళ ఆలోచనలలో సెల్ఫిష్గా వీళ్ళు ఆలోచించి మనకి సహకరిస్తున్నారనే భావన అవతల వాళ్ళకి చెయ్యకూడదు. ఆ ఆలోచన ఇతరులకు అనిపిస్తే వీళ్ళు సహకరించడం అనేది వీళ్ళకి తగ్గుతుంది. కాబట్టి ఆ రకమైన ఆలోచనని అధిగమించాలి ఒకవేళ ఉన్నట్లయితే. అదేవిధంగా ఏంటంటే వ్యక్తుల యొక్క సహకారం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక లాస్ట్ 2 మంత్స్లో మాత్రం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. హెల్త్ పరంగా ఖర్చులు అనేవి కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అనవసర ఖర్చులు అవుతాయి, ఆకస్మిక ఖర్చులు అవుతాయి, ఆరోగ్యపరమైన విషయంలోనూ ఖర్చులు అవుతాయి. కాబట్టి
ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని కూడా వీళ్ళు అధిగమించగలరు. అంటే ఏదైనా వీళ్ళు కొనుగోలు విషయంలో ఏదైనా ఇతరులు మోసం చేయడానికి ప్రయత్నాలు చేసినా ఈజీగా వాళ్ళని ఓవర్కమ్ చేయగలిగిన స్థాయి వీళ్ళకు ఉంటుంది. అలాగే కుటుంబ వ్యక్తులతో మాటలతో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. సమయానికి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా అవసరం. కానీ సంతాన వర్గం మాత్రం వీళ్ళకి అనుకూలంగానే ఉంటారు. వాళ్ళకి విజయాలు అనేవి ఏర్పడతాయి. వీళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. తండ్రికి గనక హెల్త్ ప్రాబ్లమ్స్ అవి సెట్ అయిపోతాయి. అంటే ఇంతకు ముందులా లేకుండా సెట్ అవుతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే మాటల విషయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి అవకాశం ఒకటి. రెండోది వీళ్ళు ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. వీళ్ళు ఒక ఉద్దేశంతో మాట్లాడితే అవతల వాళ్ళకి వేరే ఉద్దేశంతో ధ్వనించవచ్చు. లేకపోతే మాటల వల్ల ఘర్షణలు రావచ్చు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ఇతరులతో ఆ ఘర్షణలను అధిగమించాలి. మాటల వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికన్నా ప్రామిసులు చేస్తే ఆ విషయాలను తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసంగా వీళ్ళు భావించేది ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇందులో ఉండే విద్యార్థులకి విద్యాపరంగా బాగున్నప్పటికీ కూడా వీలైనంతవరకు వాహనాల్లో వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ఒకటి ముందుకెళ్ళాలి. రాజకీయ నాయకులు కూడా ఎవరికన్నా ప్రామిసులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మీడియా రంగం వాళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యవసాయదారులకు కూడా ఏంటంటే ముఖ్యంగా పశువృద్ధి వాటికి సంబంధించి అంటే ఏదైనా యానిమల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అభివృద్ధికరంగా ఉండే అవకాశం లాంటిదే కనబడుతుంది. మిగిలిన వారందరికీ కూడా స్త్రీలకైనా లేకపోతే విద్యారంగం వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగానే భావించవచ్చు. ఫ్యాంటాస్టిక్ మ్యామ్. అలాగే కుంభరాశిని చూస్తే కుంభరాశికి 2026 సంవత్సరం కలిసి రాబోతుందా? మెయిన్గా ఇక్కడ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి 7.5 అని చెప్పి మెయిన్గా నడుస్తుంది. అది లాస్ట్ ఫేజ్లోకి వచ్చేసింది. అంటే ఇప్పటిదాకా సఫర్ అయ్యి ఉన్నారు వాళ్ళు ఏలినట్స్ అని అందులో లాస్ట్ ఫేజ్లోకి వచ్చేసారు. ఇంకా అది ఇంకా అయిపోతుంది ఇంకో 1.5 ఇయర్లో. కానీ ఇక్కడ ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ ఫ్యూ మంత్స్ వీళ్ళకి ఎక్కువ క్రియేటివ్ విషయాలు, సంతానం, వారి ఆరోగ్యం, పెట్టుబడులు వీటి గురించి అంటే మనం ఎలాగా డెవలప్ అవ్వాలన్న విషయాల గురించి కొంత ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. వాటి గురించి ఒకసారి రీథింక్ చేయాలి. రెండోది ఏంటంటే ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు అవకాశం అధికంగా ఉంటుంది. వాటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా కుటుంబపరమైన విషయాల్లో కూడా అపార్థాలకు అవకాశం ఉంటుంది. కుటుంబంలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారికి సలహా సంప్రదింపుల విషయంలో కానీ మాటల వల్ల కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే ఆర్థిక విషయాలలో లాభాల విషయాల్లో వీరు తీసుకునే నిర్ణయాలు అస్వతంత్ర భావన వీళ్ళే చేసుకోవడం బట్టి అంటే ఇండిపెండెంట్గా వీళ్ళు ఆలోచించలేకపోవడం బట్టి ఇతరుల యొక్క ఇబ్బందులకు గురవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇతరులతో కలిపి ఏదైనా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళ ఆలోచనలలోనే ఇది లేకపోతే ఇతరులు దాన్ని యూటిలైజ్ చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని కూడా మనం అనుకోవచ్చు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క జూన్ సమయం నుంచి ఏంటంటే వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్యంగా ఉంటుంది. వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. ఓల్డ్ లోన్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం ఇవన్నీ కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అధిక శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటూ క్రియేటివ్గా ఆలోచిస్తూ ముందుకెడతారు. కాబట్టి ఆ విషయంలో దానికి అవకాశం ఒకటి. వృత్తిపరమైన విషయం కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. మొత్తానికి కష్టం ఏదైనా వృత్తి జాబ్ అనేది వీళ్ళ కెరీర్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉండే సమయంగానే మనం ఒకటి భావించవచ్చు. ఇక ముఖ్యంగా లాస్ట్ ఫేజ్లో అంటే నవంబర్ డిసెంబర్ వచ్చే టైంకి ఏంటంటే సోషల్ రిలేషన్స్, భాగస్వామ్య వ్యవహారాలు వీటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన లాభాలని అందుకోగలుగుతారు. వీళ్ళు పెట్టే ఖర్చులు స్వార్థపూరితంగా ఇతరులకు అనిపించడం బట్టి కూడా ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో స్వార్థరహితంగా ఉన్నట్టుగా వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఒకటి ఉంది. రెండోది వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కానీ ఏంటంటే మేజర్గా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవాలి, మాటల్ని పొదుపు చేసుకోవాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దాంతోపాటుగా ఏంటంటే రావాల్సిన లాభాలు కొంత ఇబ్బంది పెట్టైనా మొత్తానికి వస్తాయి. మంచి గృహాన్ని కూడా నిర్మించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఖర్చులు అయినా కూడా వాటికి మంచి లెక్కగా అంటే ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఆకస్మిక ఖర్చులు, లాభాలు, అదేవిధంగా రావాల్సిన ధనం అందడం, మంచి గృహ నిర్మాణాన్ని ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది.
ఎక్కువ నాయకత్వ లక్షణాలు, సెల్ఫ్గా డెసిషన్స్ తీసుకోవడం, తన విషయంలో శ్రద్ధ అధికం, సాంఘిక సంబంధాలు తక్కువగా ఉండడం బట్టి ఆత్మీయులు కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఫ్యాంటాస్టిక్ మ్యామ్. మొత్తానికైతే కుంభరాశి చాలా బాగుందంటారు ఈసారి కొంచెం. చాలా ఇదివరకు వాటి మీద స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్లోనే వాళ్ళు ముందుకెడతారు. అంటే Fantastic. అలాగే మీన రాశిని చూస్తే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీనరాశి వీళ్ళకి ఏంటంటే ప్రధానంగా ఏలినాటి శని నడుస్తుంది మేజర్గా వీళ్ళకి. రెండోది ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్, అధిక ఒత్తిడి, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఉంటాయి. అంటే ప్రతి పని కూడా ఈజీగా అయిపోదు వీళ్ళకి. ప్రతి పనిలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, ఆరోగ్య విషయాలు కావచ్చు, వృత్తి కావచ్చు, లేకపోతే ఇంట్లో పరిస్థితులు కావచ్చు, మినిమం సౌకర్యాలు గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి మినిమం కంఫర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఇతను వీళ్ళకి ఒత్తిడి కలిగించే అవకాశాలు అనేవి ఉంటాయి. వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ కూడా అంత ఒత్తిడిలో కూడా వాళ్ళు వృత్తిపరంగా విజయ పదంలో ప్రయాణం చేయడానికి చాలా కష్టపడి అనుకుని సాధించడానికి రీచ్ అవుతారు. అవకాశం ఉంది. ఎందుకంటే అంత కష్టంలో కూడా వాళ్ళ యొక్క గోల్ని మిస్ అవ్వరు. వాళ్ళ ఆలోచనలు అధిక శాతం దాని మీదే ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. అదేవిధంగా వ్యక్తుల సహకారంతో పాటు సామాజిక సంబంధాలను కూడా పెంపొందించుకుంటారు. అధిక శ్రమతో ఆలస్యమైన మంచి వృత్తిని సాధించడానికి, వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది వాళ్ళకి. అదే విషయాలతో పాటుగా ఏంటంటే కుటుంబంలో ఎక్కువ శ్రద్ధ వాళ్ళు కుటుంబ విషయాలలో అంటే మదర్ హెల్త్ కావచ్చు, మదర్ కేర్ కావచ్చు, వాటి మీద ఎక్కువ తీసుకుంటారు. వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయవలసిన పరిస్థితులు ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఈ ముఖ్యంగా జూన్ టు అక్టోబర్ ఎండింగ్ టైంలో ఇక వీళ్ళ మాట నెగ్గడం కానీ, వీళ్ళ ఆలోచనలు కానీ, ఇతరులకు వీళ్ళు ఇచ్చే సలహాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆలోచనలు, వృత్తిపరమైన విజయాల్లో కానీ, ఏది సాధించాలని ప్లాన్ చేసుకున్నారో ఆ విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం, అన్ని విషయాల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. వృత్తిలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఆకస్మికంగా వాళ్ళకి ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు ఆగినా కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ చాలా పెరుగుతుంది. అంటే ఇదే వ్యక్తుల్ని అంతకు ముందు సంవత్సరాన్ని ఇప్పుడు సంవత్సరాన్ని కలిపి మనం కనుక చూసుకున్నట్లయితే ఆలోచనలు, మాట్లాడే విధానం, తర్వాత వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ విజ్డమ్, వాళ్ళ నాలెడ్జి చాలా వరకు మారుతుంది. చాలా స్పిరిచువల్ వేలో థింకింగ్ కానీ, ఆ అడ్వైజర్స్ కానీ చాలా వరకు మార్పులు అనేవి చాలా చక్కగా ఉంటాయి వాళ్ళకి. ఇయర్ ఎండింగ్కి వచ్చేసేటప్పటికి లాస్ట్ 2 monthsలో తప్పనిసరిగా ఇబ్బంది పెట్టే వాళ్ళందరి మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తూ అన్ని విధాలా ముందుకెడతారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. దాంతోపాటుగా వృత్తిలో మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కొత్త వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళు కెరీర్ వైజ్గా నూతన వృత్తులు ఏర్పడతాయి. ఖర్చులు ఏర్పడ్డా అవి ధార్మికంగా ఉండే ఖర్చులు, అంటే అన్వాంటెడ్ ఖర్చులు కాకుండా మంచి ఖర్చులు అయ్యే అవకాశం, పుణ్యక్షేత్ర సందర్శనలు కానీ, మంచి వాటికి పెట్టడం కానీ, అలాంటి వాటికి, లేకపోతే ఆల్రెడీ ఉండే లోన్స్ తీర్చుకోవడం కానీ ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది, కుటుంబంలో గుర్తింపు ఏర్పడుతుంది, గౌరవం ఏర్పడుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ ఇయర్లో మాత్రం వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది ఆరోగ్య విషయంలో. ఆరోగ్య విషయంలో బద్దకించకుండా, విషయాలు వాయిదా వేయకుండా, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ, చిన్న విషయం అని చెప్పి వదిలేయకుండా సమయానికి ఆహార స్వీకరణ కానీ, నిద్ర కానీ, శ్రమ అధికంగా పెట్టుకొని వారి శారీరకంగా ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మోసం చేసే వ్యక్తులు తారసపడడం, ఆర్థిక విషయాల్లో కానీ, ప్రయాణాల్లో కానీ ఇబ్బందులకు అధికంగా అవకాశం ఉంటుంది. అనవసరంగా ధనం వ్యయమయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చు ఎందుకు పెడుతున్నాము అనే విషయంలో కొంత నియంత్రణని చూసుకుంటూ, అయిపోయిన తర్వాత కొంచెం జాగ్రత్త పడితే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అవ్వకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అలాగే ఓల్డ్ రుణాలు ఏదైనా ఉన్నా కూడా వాటిని తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఓవరాల్గా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు అతి కష్టం మీద విజయాన్ని సాధించడానికి, అంటే ఇన్ని రకాల స్ట్రెస్లు ఉన్నా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మిగతా రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. ఫెంటాస్టిక్. మొత్తానికి అన్ని రాసుల వారి గురించి చక్కగా చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇది గోచార ఫలితాలు అని చెప్పి దీన్ని అంటాం మనం. అంటే ఇయర్లీ దీన్ని వార్షిక ఫలితాలుగా ప్లానెట్స్ మారుతున్నప్పుడు ఎప్పుడు ఒకే స్థానంలో ఉండవు, అవి మారుతూ ఉంటాయి. కానీ మనం జన్మించినప్పుడు జన్మ జాతకం అని చెప్పి సపరేట్గా ఉంటుంది. అవి అలాగే స్టాండర్డ్గా అక్కడే ఉంటాయి. మనం పుట్టినప్పుడు మన జాతక చక్రం వేసినప్పుడు దాని ప్రకారం మనకి నడిచే దశలు, అంతర్దశల ఆధారంగా జన్మకుండల ప్రకారం మహాదశ, అంతర్దశ అవన్నీ చేసుకుంటూ వెళ్తాం. వాటితో కలిపి
మనం ఈ మార్పుని కూడా కలుపుకొని ఈ గోచారీత్యా ఉండే ఫలితాలని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కేవలం వీటిని మాత్రమే ప్రధానంగా తీసుకుంటే వీటిల్లో కొన్నిసార్లు మనకి ఆ దశలకు కూడా కొంత మ్యాచ్ అవ్వాలి. అంటే ఇది జనరలైజ్డ్ గా ఉంటుంది. ఇది జనరలైజ్డ్. ఈ జనరలైజ్డ్ని అసలైన దాన్ని కలుపుకుంటే, లేకపోతే ఒకళ్ళకి ఒక వివాహ సమయము అని దీంట్లో ఉన్నా, లేకపోతే వృత్తికి సంబంధించిన సమయము అన్నట్లుగా ఇందులో ఉన్నా, ప్రధానమైన జాతకంలో కూడా ఆ దశలు పాజిటివ్గా ఉంటే ఇంకా డబుల్ మనకి ఇంపాక్ట్ ఉండడమే కాకుండా అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడన్నా సరే చూసుకున్నప్పుడు దీన్ని మామూలుగా జన్మకుండల్ని ఈ యొక్క ఫలితాలని కలిపి చూసుకుంటూ, ఒకవేళ గోచార ఫలితాలు ఏదైనా మనకి ఇబ్బందికరంగా ఉన్నా, ఒక విద్యార్థి ఉంటాడు, విద్యార్థికి గోచార ఫలితాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా, ప్రధాన దశ మంచిగా ఉన్నప్పుడు, విద్యా దశలు మంచిగా నడుస్తున్నప్పుడు దీని పరంగా ఎదురవుతున్న సమస్యల్ని మనం చిన్న చిన్న పరిహారాలు శ్లోకాల రూపంలో కావచ్చు, దేవాలయ సందర్శన కావచ్చు, లేకపోతే ఏదైనా సరే దానికి సంబంధించిన తగిన శ్లోకాల రూపంలో చేసుకున్నా దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఈ రెండింటినీ క్లబ్ చేసుకొని చూసుకుంటూ ముందుకు వెళ్తే ఆ బలం అనేది ఇంటెన్సిటీ అర్థమవుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కరెక్ట్ మ్యామ్. అలాగే మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు అన్నట్టుగానే, అంటే ఇది ఏదో చూసి దీంట్లో కొంచెం నెగిటివ్ గా ఉందంటే అది కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఇది కేవలం మనకి కొంత పర్సెంటేజ్ దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ప్రధానమైన జాతకం మనకి అనుకూలత చాలా బాగున్నప్పుడు దీని మీద వచ్చే ఇంపాక్ట్లని మనం అధిగమించవచ్చు. ఏ విధంగా? జపాల వల్ల, లేకపోతే మన దేవాలయ సందర్శన, లేకపోతే దానికి సంబంధించిన చిన్నపాటి పరిహారాలు, అది కూడా భయంకరంగా కాకపోయినా కొంతవరకైనా మనం చేసుకుంటూ దాన్ని అధిగమించడానికి మన చేతిలో ఉన్నదేంటి. ఉదాహరణకి ఎవరికన్నా ఏలినాడ్స్ అని, ఇప్పుడు ఉదాహరణకి వెళ్ళిన మీన రాశి వాళ్ళని తీసుకుందాం, వీళ్ళకి ఇలా ఉంది, లేకపోతే కుంభరాశి వాళ్ళకి ఉంది, ఉన్నంత మాత్రాన అది ఏలినాడ్స్ అని అనగానే మనకి ఏదో అసలు శని భగవానుడు అంటేనే వ్యక్తికి క్రమశిక్షణ నేర్పించే భగవానుడు ఆయన. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ప్లస్ దాని యొక్క సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. కానీ వ్యక్తిని సంపూర్ణంగా వ్యక్తి యొక్క క్రమశిక్షణ నేర్పిస్తాడు ఆయన. ఎలా ఉండాలి, నీ జీవితంలో మార్పులు మొత్తం ఆ 7.5 yearsలో నేర్పించేస్తాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, క్రమశిక్షణతో ముందుకెడుతూ నువ్వు ఏదన్నా చేసే కార్యక్రమాల్లో నెగిటివిటీ లేకుండా సిస్టమేటిక్గా ముందుకు పెడుతున్నప్పుడు ఆ సమస్యలని యొక్క ఇంటెన్సిటీ శాతం కూడా మనకు తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఆరోగ్య విషయంలో సమస్యలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, పోనీ ఏలినాడ్సెన్లో లేకపోతే ఇంకోటి అని ఉన్నప్పుడు మన వ్యక్తం చేసే ప్రయత్నాలు, అంటే మన ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, న్యాయపరంగా ఉండడం, లేకపోతే చేసే పనులలో న్యాయాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడం, క్రమశిక్షణగా ఉండడం, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మెయిన్. లైఫ్ స్టైల్లో కూడా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, లేకపోతే దాంతోపాటుగా మనం ఏదైనా ఎక్సర్సైజెస్ అంటే కనీసం ఒక వాకింగ్ అని, ధ్యానం, ఏవైనా సరే మనం చేసుకోగలిగినవి మనం చేసినట్లయితే ఆ ఇంటెన్సిటీని కూడా మనం తగ్గించుకోగలం అంటున్నాను నేను. అంటే అసలు ఏం లేకుండా మేము ఏలినట్స్ వచ్చింది ఏమీ అవ్వదు. అందులో అద్భుతాలుగా కూడా జరిగే వాళ్ళు ఉంటారు. అంటే ఇబ్బందులు అనేవి అందరికీ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరి జాతకంలోనూ ఉండదు. ఇంటెన్సిటీలో మార్పులు ఉంటాయి, వాటిని తగ్గించుకోవడం కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎలాగ మనం హనుమాన్ చాలీసా పఠించడం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇది ఒక ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకు అర్ధాష్టం హనుమాన్ చాలీసా చేయడం అనేదో, లేకపోతే ఒక సుందరకాండ వినడం అనేదో, లేకపోతే శనీశ్వరుడికి సంబంధించి ఏదైనా ఆవుకి ఏదైనా నువ్వులతో కూడిన బెల్లంతో కూడింది పెట్టడం, మనం చిన్నవైనా చేయడం మొదలు పెట్టడం, ధ్యానం చేయడం అనేది. అన్నిటికంటే ఇంకా ఈజియెస్ట్ వే ఏంటి? ఎవరన్నా పెద్దవాళ్ళకి సహకరించడం, వృద్ధులకి సహకరించడం, లేకపోతే లేని వారికి ఏదన్నా మనకి తోచినంత వరకు దానం, అంటే దానికి ఎండ్లెస్, నీకెంతవరకు నువ్వు చేయగలవో అది చేయడం అనేది, లేకపోతే లేని వాళ్ళకి ఏదన్నా సహకారాన్ని అందించడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళడం బట్టి కూడా పుణ్యాన్ని మనం బ్యాంకులో వేసుకుంటున్నట్టు పుణ్యబలాన్ని పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఆధ్యాత్మిక చింతన రూపం కావచ్చు, ఈ విధానంలో కావచ్చు, ఆలోచన విధానంలో నెగిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఈ యొక్క ప్లాంటరీ పొజిషన్ ఎవరికన్నా బాగుండకపోతే నెగిటివ్ థింకింగ్ నుంచి మనమే బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏ విధంగా ఉంటే మనకు అనుకూలతలు పెరుగుతాయి అన్నవి ఆ విధంగా వాళ్ళకి నడిచే గ్రహస్థితిలో ప్రధాన దశల యొక్క తోడ్పాటు కూడా చాలా అవసరం. వాటి యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వాటి పరంగా ముందుకు పెడుతుంటే అవి బాగుంటే కొంతవరకు దీన్ని మనం అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు.